హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ 4వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇక భాషిత కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. అప్పుడే కరెక్ట్గా మేఘన వచ్చి వాటర్ బాటిల్ని భాషిత చేతికి ఇస్తుంది. కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మధ్యలో పిల్లలు అడిగితే ఇవ్వటానికి ఉంటాయి అని బ్యాగ్లో పెడుతుంది. అప్పుడే కరెక్ట్‌గా ట్రైన్ కూడా రావటంతో మేఘన, భాషిత, భార్గవ్ ట్రైన్ వచ్చింది పదండి అంటూ ముగ్గురు కూడా ట్రైన్ ఎక్కుతారు. అలా ముగ్గురు ట్రైన్ ఎక్కి ముగ్గురు ప్లేస్ చూసుకొని వాళ్ళ ప్లేస్‌లో కూర్చుంటారు. ఆకాష్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత వర్ష కింద కూలబడిపోయి మోకాళ్ళల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు బావా? ఎందుకు ఇలా చేశావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను అని ఇలా పీటల దాకా వచ్చిన పెళ్ళిని ఆపేశావు? నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను కదా! నా ప్రేమ నీకు కనపడలేదా? మేఘన ప్రేమ మాత్రమే నీకు కనపడిందా? మేఘన ప్రేమ నీ మనసును తాకినప్పుడు నా ప్రేమ ఎందుకు నీ మనసును తాకలేకపోయింది? నా ప్రేమలో ఏమైనా లోపం ఉందా బావా? నేను నిన్ను ఎక్కడైనా ఏమైనా తప్పుగా చూశానా? లేదు కదా! ఎందుకు బావా? ఎందుకు ఇలా చేశావు? అయినా నిన్ను అనుకొని ఏం లాభం లేదు. నన్ను నేను అనుకోవాలి. తప్పు అంతా నాది. నా తప్పు పెట్టుకొని నిన్ను ఎన్ని మాటలు అనుకుంటే మాత్రం ఏమి ఉపయోగం ఉంటుంది? మేఘనని ప్రేమించటానికి నేను కూడా నిన్ను ఎంకరేజ్ చేశాను. అది అంతా జస్ట్ ఒక నాటకం అని నేను అనుకున్నాను. కానీ నిజంగా నువ్వు తనని ప్రేమిస్తావు అని నేను ఆ క్షణం తెలుసుకోలేకపోయాను. తను ప్రేమతో నిన్ను తన వైపు తిరిగేలా చేస్తుంది అని నేను గ్రహించలేకపోయాను. ఒకవేళ నాకు అప్పుడే ఈ విషయం తెలిసి ఉంటే ఇలా చెయ్యొద్దు అని నిన్ను ఎంకరేజ్ చేయకుండా అక్కడే ఆపేదాన్ని. కానీ నేను అప్పుడు అలా చెయ్యలేదు. ఇప్పుడు ఇదిగో ఇలా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్నాను. నిజంగా ఆ రోజు మేఘన ఎంత బాధపడి ఉంటుందో, నువ్వు తన మీద చూపించిన ప్రేమ అంతా అబద్ధం, నాటకం అని తెలిసినప్పుడు ఇప్పుడు నేను అంతే బాధపడుతున్నాను. నిజమే, ఏదో సరదాకి అలా చేశావు అని అనుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల మనసు బాధ పెడుతున్నాను అని అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఇప్పుడు దానికి నేను శిక్షగా పెళ్ళి ఆగిపోయి ఇలా ఒంటరిగా అనుభవిస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది. ఆకాష్ హ్యాపీగా బయటకు వెళ్ళిపోవటంతో అన్నపూర్ణ, నరేష్, జగదీష్ నలుగురు కూడా వర్ష దగ్గరికి వస్తారు. వాళ్ళు రావటం చూసిన వర్ష తన కన్నీళ్లను తుడుచుకుంటుంది వాళ్లకు కనిపించకుండా. అన్నపూర్ణ బాధగా వర్ష అంటూ వెళ్ళి తన కూతురు వర్ష పక్కన కూర్చుంది. వర్ష ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ నలుగురు వైపు చూస్తుంది. జగదీష్ చాలా కోపంగా, వర్ష, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలుసా? అసలు ఎందుకు వాడు ఇప్పుడు బయటకు వెళ్తున్నాడు అని అడిగాడు. వర్ష తెలుసు మామయ్య అన్నట్లుగా తల ఊపుతుంది. జగతి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు నీ మెడలో తాళి కట్టకుండా అని సీరియస్గా అడుగుతుంది. వర్ష అది అత్తయ్య, తను ప్రేమించిన మేఘన దగ్గరికి తన మనసులో ఉన్న మేఘనని కలుసుకోవటానికి, తన ప్రేమ విషయం మేఘనకి చెప్పటానికే వెళ్ళిపోతున్నాడు బావా అని చెప్తుంది. జగదీష్ చాలా కోపంగా, బుద్ధుండే మాట్లాడుతున్నావా? వాడు అలా తను ప్రేమించిన అమ్మాయి దగ్గరకు వెళుతుంటే నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు? వాడు అలా వెళుతుంటే ఆపాల్సింది పోయి నువ్వే వెళ్ళమని ఎంకరేజ్ చేసావా? వెళ్ళు బావా, నీ ప్రేమ సక్సెస్ కావాలి అని చెప్పావా? ఏంటి చాలా సంతోషంగా వెళ్తున్నాడు? అసలు నీ మనసులో ఏముంది? నువ్వు ఆకాష్ని చాలా బాగా ప్రేమించావు కదా. ఇప్పుడు మరి ఆ ప్రేమ అంతా కూడా ఏమైపోయింది? ఎటు వెళ్ళిపోయింది? తను వెళుతూ ఉంటే నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? అప్పటికి కూడా వర్ష ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలాగే మౌనంగా వాళ్ళందరి వైపు చూస్తూ ఉండిపోయింది. నరేష్ వర్ష పక్కన కూర్చుంటూ, ఏమైందమ్మా? ఆకాష్ మేఘన దగ్గరకు వెళుతుంటే నువ్వు ఎందుకు వెళ్ళనిచ్చావు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని నువ్వు ఒప్పుకున్నావు, బాగానే ఉంది. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? పీటల మీద నీ పెళ్ళి ఆగిపోయింది. ఇకపైన నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎంతసేపు నువ్వు ప్రేమించావు అంటూ నీ బావ గురించి, నీ బావ సంతోషం గురించి ఆలోచించడం కాదు, కాస్తైనా నీ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని అన్నాడు. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉన్నాం. ఇద్దరు ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఏ రోజు ఉన్నది లేదు.
మీ బావ వేరే క్లాసులో కూర్చున్నాడు అని గొడవ చేసి మరీ తనతో పాటు కూర్చున్నావు. అటువంటిది ఇప్పుడు నీ మనసులో ఉన్న నీ బావ పెళ్ళి నీతో కాకుండా మేఘనాతో చేసుకుంటాను అని అంటే నువ్వు వాళ్ళ పెళ్లి చేయటానికి ఎలా ఒప్పుకున్నావురా? మీ బావ ముందు నువ్వు సంతోషంగా ఉండగలవా? ఇకపైన నీ ప్రేమని నువ్వు మర్చిపోయి ఎలా ఉంటావురా? చెప్పరా? చెప్పు. ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నావు? మీ బావ అన్నట్లుగా ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ సంతోషం మాత్రమే కోరుకోవాలి అని చూస్తూ ఉన్నావా అని నిదానంగా ప్రేమగా తన కూతుర్ని అడిగాడు. అప్పటి వరకు మనసులో ఉన్న బాధ బయటకు రానివ్వకుండా లోపలే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది కాస్త వాళ్ళ నాన్న అంత ప్రేమగా మాట్లాడి బుజ్జగిస్తూ ఉండేసరికి ఇక ఆ బాధ అంతా ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ తన తండ్రిని పట్టుకొని గుక్కపెట్టి ఏడ్చింది. అన్నపూర్ణ తనకి కూడా చాలా బాధగా ఉంటుంది. ఊరుకోమ్మా, ఊరుకో అని అంటుంది. కానీ తనకు ఏ విధంగా వర్షని ఓదార్చాలో కూడా అర్థం కావటం లేదు. వర్షానే తనే స్వయంగా ఆకాష్ని మేఘన దగ్గరకు పంపించింది. ఇప్పుడు తనే కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనతో ఏ విధంగా మాట్లాడాలో కూడా అన్నపూర్ణకు అర్థం కావటం లేదు. కానీ తన కూతురు కన్నీళ్లు చూస్తుంటే తనకి కన్నీళ్లు వస్తున్నాయి. జగదీష్, జగతి ఇద్దరికీ కూడా వర్ష అలా ఏడుస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. అదే సేమ్ టైం ఆకాష్ మీద కోపం కూడా వస్తుంది, కొడుకు అని కూడా చూడకుండా. జగతి కోపంగా ఏడు, బాగా ఏడు, ఇక నీకు ఏడుపు ఒక్కటే మిగిలింది. అసలు ఆకాష్ మేఘన దగ్గరకు వెళుతూ ఉంటే ఎందుకు వెళ్ళనిచ్చావు? వెళ్ళనివ్వకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా వాడు నీ మెడలో తాళి కట్టేవాడు, నీ సొంతమయ్యేవాడు. అలా ఆపకుండా వాడిని సంతోషంగా పంపించి ఇక్కడ కూర్చొని ఇప్పుడు నువ్వు ఏడిస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది? నీ బావ ఆ మేఘనాని పెళ్లి చేసుకొని వస్తాడు. అప్పుడు చూస్తూ ఉండు వాళ్ళిద్దరి ఆనందాన్ని. మీరు అడిగింది అన్నీ తీసి ఇస్తూ మిమ్మల్ని ఏమనకుండా గారాబంగా పెంచాం కదా, మమ్మల్ని మేము అనుకోవాలి. నిజంగా మాకు బుద్ధి లేదు. మీరు చెప్పిన మాటలన్నీ వింటూ మీరు ఇష్టపడుతున్నారు అని మీ పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాం కదా అంటూ వర్ష మీద సీరియస్ అవుతుంది జగతి. వర్ష ఆపకుండా ఏడుస్తూనే ఉంటుంది జగతి మాటలకి కూడా. జగదీష్, అబ్బా జగతి కాసేపు ఆగు. వర్ష, అసలు ఆకాష్ మేఘనని ఎప్పుడు ప్రేమించాడు? వాళ్ళు కలిసిందే ఈ 6 నెలల టైంలోనే కదా. అప్పుడే ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఎప్పుడు కూడా అంత చనువుగా వాళ్ళిద్దరూ ఉన్నట్లుగా కూడా నేను గమనించనే లేదు అని అడిగాడు జగదీష్. మేఘన నేను ఆఫీస్లో 2 సంవత్సరాలకు పైగా చూస్తూనే ఉన్నాను. తను ఏ రోజు కూడా ఎవ్వరితో కూడా హద్దు మీరి ప్రవర్తించనే లేదు. మరి ఆకాష్ మనసులో నువ్వు ఉంటే మేఘనని ఎలా ప్రేమించాడు? ఆకాష్ మేఘన ప్రేమను ఒప్పుకున్నాడా? లేకపోతే మేఘన ఆకాష్కి ఐ లవ్ యూ చెప్పిందా? ఆకాష్ మేఘన ప్రేమను రిజెక్ట్ చేశాడా? అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య? ఎందుకు తన మనసులో మేఘన ఉంది అంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్? నువ్వు చెబితే కానీ మాకు ఒక క్లారిటీ రాదు వర్ష. చెప్పు అసలు ఏం జరిగింది అని అడిగారు. అన్నపూర్ణ, నరేష్ ఇద్దరూ కూడా అవునమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. మేఘన అంటే నాకు మంచి అభిప్రాయమే ఉంది. తను మంచి అమ్మాయి. అప్పుడప్పుడు తనని చూసి మా కూతురు లాంటిది అని నేను చాలాసార్లు అనుకున్నాను. ఆకాష్ తన మనసులో మేఘన ఉంది అని ఇన్ని రోజులు తెలుసుకోకుండా ఇప్పుడు కరెక్ట్గా ఈ పెళ్లి టైంలో, పెళ్లి పీటల మీద నీ మెడలో తాళి కడుతూ ఉన్న టైంలో తెలుసుకొని తన దగ్గరకు వెళ్ళటం ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వు చెబితేనే మా అందరికీ కూడా ఒక క్లారిటీకి వస్తుంది. ఇప్పుడు అసలు ఏం జరిగింది అనేది వివరంగా చెప్పు అని అంటారు. వర్ష, చెబుతాను నాన్న, చెబుతాను. ఇందులో మేఘన తప్పేమీ లేదు. తప్పు ఏదైనా ఉంది అంటే అది మొత్తం నాదే. నేను కూడా సపోర్ట్ చేయబట్టే ఆకాష్ మేఘనని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడాడు. లేదు అంటే బావ అస్సలు ఒప్పుకునేవాడు కాదు. నేను ఒప్పుకోబట్టే, బావని బలవంతంగా ఒప్పించబట్టే మేఘనని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి చివరికి చివరికి మేఘనని నిజంగానే ప్రేమించేసేస్తాడు అని నేను అస్సలు అనుకోలేదు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు నేను ఆ గోతిలో పడ్డ తర్వాతే అర్థమయ్యింది అని నిరాశగా అంటుంది. మేఘన, భాషిత, భాస్కర్ ముగ్గురు కూడా ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ కదులుతుంది. మేఘన వెళ్తున్న ట్రైన్లో నుండి బయటకు చూస్తూ ఇక నుండి హైదరాబాద్ నేను ఎప్పటికీ రాకూడదు. వస్తే మరలా ఆ చేదు జ్ఞాపకాలు అన్నీ నన్ను చుట్టుముడతాయి. అవి తట్టుకోవటం నా వల్ల కాదు. చిన్నప్పటి నుంచి అనాథగా ఒంటరిగా అనాథాశ్రమంలో పెరిగాను.
ఆ తర్వాత అనాథాశ్రమం కూడా మూసేస్తే చిన్న రూమ్ తీసుకొని ఒక్క పూట తిని ఒక పూట పస్తు ఉండి నాకు తోడుగా వచ్చిన ఈ పిల్లలిద్దరినీ కూడా రక్షించుకుంటూ నన్ను నేను సమాజంలో కాపాడుకుంటూ చివరకు ఇదిగో ఇంత దూరం వచ్చాను. కానీ ప్రేమ అనే పేరుతో నా మనసులోనికి నువ్వు వచ్చి ఆ ప్రేమే అబద్ధమని చెప్తావు అని నేను అస్సలు అనుకోలేదు ఆకాష్. నిజంగా నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకోలేదు. అటువంటి ప్రేమ నాకు ఎప్పటికీ వద్దు. నువ్వు వద్దు నాకు. ఇలా జీవితాంతం ఈ ఇద్దరు పిల్లలకు అక్కగా అక్కడే ఉండిపోతాను అనుకుంటూ వచ్చే కన్నీళ్లను బలవంతంగా అణుచుకుంటుంది. పిల్లలు చూస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు ఏమో అని మనసులో అనుకొని. భాస్కర్, భాషిత ఇద్దరు కూడా తన అక్కని చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఎంతగా మేఘన కంట్రోల్ చేసుకున్నా ఆ ఫేస్లో కనిపిస్తున్న బాధని చూసి వాళ్ళకి బాధగా అనిపిస్తుంది. తన అక్క ఉన్నంతలోనే తమకు పెడుతూ ఇన్ని రోజులు సంతోషంగా ఉంది. కానీ ఈరోజు ఆ సంతోషం కూడా తమకు దూరమయ్యింది అని ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. అలా కళ్ళు మూసుకొని మేఘన తన లోకంలో తను ఉండగానే అప్పుడే తన భుజం మీద ఒక చెయ్యి పడింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా చూసింది మేఘన. మేఘన భుజం మీద చెయ్యి వేసింది ఎవరు? ఆకాష్ వచ్చి ట్రైన్ ఎక్కి మేఘన భుజం మీద చెయ్యి వేశాడా? లేదంటే వేరే ఎవరైనా వచ్చి మేఘన భుజం మీద చెయ్యి వేశారా? తెలియాలి అంటే తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.